స్థాయిలో కానీ జాతీయంగా అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న పార్టీగా ఉందంటే అది అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించి రాజకీయాల్లో నూతన ఒరవడిని సృష్టించిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు. ఆ రోజు సినిమా రంగంలో రారాలుగా వెలుగుతున్నా కానీ ఆ రోజు 35 సంవత్సరాలు అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఊపిరి వేళతో బిగించి పార్టీ పెట్టిన 9 నెలల కాలంలోనే మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చి 1983 జనవరి 9న ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. రాజకీయాల్లో ఒక నూతన ఒరవడి. ఆ రోజు 2 రూపాయల కిలో బియ్యం కానీ, జనతా వస్త్రాలు కానీ, విద్యుత్ ఛార్జీల తగ్గింపు కానీ, అదేవిధంగా రిజర్వేషన్స్ స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళా రిజర్వేషన్స్ కానీ, బీసీ రిజర్వేషన్స్ కానీ ఒక నూతన ఒరవడి పేదవాడికి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించారు. ఈరోజు 42 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో తెలుగుదేశం పార్టీ ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ అన్నగారి ఆశయాలతోని ఈ పార్టీ నిలదొక్కుని మన జరిగిన ఎన్నికల్లో మరి తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీలు 3 కలిపి కూడా ఒక ప్రపంచనాన్ని సృష్టించిన సంగతి కూడా మనందరికి తెలుసు. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చూస్తే గత 1924 మధ్య జరిగిన ఒక అరాచకమైన పరిపాలనని మరి తీసివేసి ఈరోజు మరలా నూతన ఒరవడి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ముందుకు వెళ్తా ఉందంటే మరి ఎన్నో ఒక ఆర్థిక విధ్వంసకాడు చేసిన విధ్వంసాన్ని మరి పక్కగా తప్పించి దాన్ని ఒక ట్రాక్ మీద తీసుకొస్తా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు. మనం ఈరోజు ఇంతమంది ఇక్కడ ఉన్నాం, అనేక కులాలు మతాలు ఈ పార్టీలో ఉన్నాయి. ఎన్టీ రామారావు గారు చూస్తే యువకులు, చదువుకున్న యువకులకి ఎంతో మంది పేద వర్గాల్ని ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ఎంపీలుగా, కేంద్ర మంత్రులుగా చేసిన వ్యక్తి అన్న నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ. ఈ పార్టీ అందరిది ఎవరికో ఒకరికి సంబంధించింది కాదు. ఈరోజు నేనున్న రాజకీయాల్లో ఆ రోజు 94లో చూస్తే నాకు చిన్న వయసులోనే ఆ రోజు మార్చల రాజకీయాల్లో అన్న నందమూరి తారక రామారావు గారు తెలిసి ఆ రోజు నాకు ఫ్యాక్షన్ రూపుమాపాలంటే ఏ విధంగా యువతని మరి ఉత్సాహపరిచారో, ఎంకరేజ్ చేశారో, ఏ విధంగా ఎమ్మెల్యే సీట్లు ఇచ్చారో నేనే ఒక ఉదాహరణ. నాలాంటి వాళ్ళు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది ఉన్నారు. నేను మొన్న తిరుపతి వెళ్తే 10వ తారీఖు దర్శనం అక్కడ చాలా మంది తెలంగాణ నాయకులు కూడా కలిశారు, టీఆర్ఎస్ నాయకులు కలిశారు, కాంగ్రెస్ నాయకులు కలిశారు. వాళ్ళందరూ తెలుగుదేశం పార్టీ నుంచి బయటికి వెళ్ళిన వాళ్ళు ఒకటే మాట చెప్పారు, మేము ఏ పార్టీలో ఉన్నా మాకు గౌరవం, మాకు గుర్తింపు, మాకు ఆత్మాభిమానం ఉందంటే అది ఒక తెలుగుదేశం పార్టీలో అని చెప్పి కూడా అందుకనే ఈ పార్టీ ఎంతో మంది రాజకీయంగా నేడనిచ్చి మరి ఎంతో మందికి భవిష్యత్తునిచ్చిన పార్టీ ఈ తెలుగుదేశం పార్టీ. అన్న నందమూరి తారక రామారావు గారు, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ ఈరోజు ఈ పార్టీని ముందు నడిపించే దాంట్లో చాలా పకడ్బందీగా కూడా ముందుకు వెళ్తా ఉన్నారు. మంది తరగతులు కూడా మనం చూస్తే ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా మన కార్యకర్తలు చాలా బాగా ఉత్సాహంగా చేస్తూ ఉన్నారు. ఈ సభ్యత్వం కూడా మనం చూస్తే ఇప్పుడు దాదాపు 11 నియోజకవర్గాలు 1,00,000 పైకలకు మరి పైగా సభ్యత్వాలు చేశారు. దాంట్లో మంది గురజాల నియోజకవర్గం 175 నియోజకవర్గాల్లో 7వ స్థానంలో ఉంది. 1,11,000 సభ్యత్వం చేశాం. అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా ఈ పార్టీని ముందుకు తీసుకెళ్లే దాంట్లో ఈ సంకీర్ణ ప్రభుత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం అందరూ కూడా కలిసికట్టుగా ముందుకు నడవాల్సిన అవసరం ఉంది. రాబోయే ఏప్రిల్ 20 మన నేత చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా మళ్ళా మన నియోజకవర్గంలో చాలా పెద్ద ఎత్తున కూడా కార్యక్రమాలు కూడా నిర్వహించాల్సిన అవసరం ఉంది. దాంట్లోనే అన్న నందమూరి తారక రామారావు గారి శతజయంతి ఉత్సవాలు కూడా దాంట్లో కూడా ప్లాన్ చేద్దాం. మళ్ళా మనం తెలుగులో కూర్చొని ఆ ఏప్రిల్ 20 ఒక చరిత్రలో నిలబడే విధంగా ఇంకో యువలంగా, ఇంకో ఆత్మగౌరవ యాత్రగా కలగలు 2 కలిస్తే ఎలా ఉంటుందో అలా ఏప్రిల్ 20 కొన్ని సువర్ణాక్షరాలతో లిఖింపబడే విధంగా మరి చరిత్రలో నిలిచిపోయే విధంగా మన అధినేత పుట్టినరోజు వేడుకలు జరపాలి. దానికి కమిటీ చేసుకొని మళ్ళా ప్లాన్ చేసుకుందాం. ఆ విధంగా మనం మన నాయకులు గుర్తింపుతూనే మనం కూడా కష్టపడే ప్రతి ఒక్క నాయకుడికి
మరి అన్ని విధాలుగా మన పదవుల్లో కానీ ఆర్థికంగా కానీ గుర్తింపు విధంగా కూడా మనం కూడా అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతుంది. అందుకని ఎప్పటికప్పుడు మనం పేరు చేసుకుని ఒక పక్క డెవలప్మెంట్ కానీ ఒక పక్క మనం చేయాల్సిన పనులు కానీ నియోజకవర్గంలో దానికి కావాల్సిన నిధులు కూడా మనం చేసుకొచ్చుకొని ప్రణాళిక ప్రకారం కూడా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం దానికి అందరి సహకారం కూడా కావాలని తెలియజేసుకుంటూ ఎప్పుడు ఏ కార్యక్రమం మరి మనం తలపెట్టినా మనకి అన్ననందం తారక గారి ఆశీస్సులు, చంద్రబాబు నాయుడు గారి మద్దతు, లోకేష్ గారి మద్దతు మనకు ఉంటుందని కూడా తెలియజేసుకుంటూ ఈరోజు ఒక చారిత్రాత్మక పురుషుడి మరి మరణం. నేనున్నా ఆ రోజు ఎమ్మెల్యేగా ఆ రోజు ఆయన చనిపోయారంటే ఆ రోజు మరి ఎల్బీ స్టేడియం తీసుకొచ్చినప్పుడు ఆ రోజు చాలా ఇష్యూస్ జరిగినాయి ఎక్కడ. కానీ మేమంతా కూడా నిలబడి ఎక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మన అంత్యక్రియల్లో కుటుంబ సభ్యులతో కూడా మరి పాల్గొనే అవకాశం నాకు వచ్చింది. అదేవిధంగా 94 ఎన్నికల ప్రచారంలో అదే ప్రియురాలు వచ్చినప్పుడు కానీ కారంపూడి నుంచి లాస్ట్ మీటింగ్ ఒక రోజంతా కూడా చైతన్యంలో అన్నగారితో ఉండే అవకాశం కూడా నాకు చిన్న వయసులో లభించిందంటే నా పోదన సుకృతంగా భావించాలని చెప్పుకోవడం అటువంటి మహనీయుడు పెట్టిన ఈ పార్టీలో మనందరం కూడా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలు, పరుగు బలహీన వర్గాలు అందరం కూడా ముందుకు నడవాలని చెప్పి ఆయన ఆశీస్సులతో మనం భవిష్యత్తుకి బాటలు వేసుకోవాలని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అందరి దగ్గర సెలవు తీసుకుంటాను. జై హింద్, జై ఎన్టీఆర్.